వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బాధ్యత గల పోలీసు ఉద్యోగంలో ఉండి ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన కేసులో గుంటూరు జిల్లా అమృతలూరు ఎస్ఐ రవితేజకి 10 ఏళ్లు జైలు శిక్ష పడింది. నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రవితేజ ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడని కేసు నమోదైంది. పెళ్లి పేరిట లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఈ కేసులో వాదనలు విన్న గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిందితుడైన ఎస్ఐ రవితేజను 10 ఏళ్లు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. బాధ్యత గల పోలీసు ఉద్యోగంలో ఉండి ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన కేసులో గుంటూరు జిల్లా అమృతలూరు ఎస్ఐ రవితేజకు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రవితేజ ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడని కేసు నమోదైంది. పెళ్లి పేరిట లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఈ కేసులో వాదనలు విన్న గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిందితుడైన ఎస్ఐ రవితేజకు 10 ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పుని ఇచ్చింది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏంటి ఎస్ఐ రవితేజకు శిక్ష ఖరారైనట్లుగానే తెలుస్తుంది. ఏంటి ఈ నేపథ్యంలో అసలు తన వాదన ఏముంది? తనేమైనా స్పందించాడా? అసలు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కొండలరావు? థ్యాంక్ యూ లక్ష్మి. ఒక యువతిని ప్రేమ పేరుతో అప్పట్లో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ రవితేజ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం బాపట్ల జిల్లా అమృతముల మండలంలోని ఎస్ఐగా పనిచేస్తున్నారు. అయితే అప్పట్లో ఒక యువతిని ప్రేమిస్తానంటూ కూడా ప్రేమించినట్టు నటించి అప్పుడు మోసం చేసిన యువతి అప్పట్లో నగరపాలెం ఎస్ఐగా ఉన్న రవితేజపై కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు అప్పట్లో నమోదైన నేపథ్యంలో యువతి నన్ను ఎస్ఐ రవితేజ మోసం చేశాడంటూ చెప్పిన నేపథ్యంలో కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికీ అదేదో తీర్పు వచ్చిన నేపథ్యంలో దాదాపు ఏదైతే గుంటూరు 4వ అదనపు న్యాయస్థానం 10 ఏళ్ల పాటు ఎస్ఐ రవితేజకు జైలు శిక్ష విధించడం జరిగింది. ఏదైతే ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా ఉంటూ ఒక యువతిని న్యాయం ఏదైతే పోలీస్ స్టేషన్ కి వచ్చిన యువతులకి న్యాయం చేయాల్సిన ఎస్ఐఏ ఇలా పాల్పడటం కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు మహిళా సంఘాలు కూడా ఏదైతే ఎస్ఐ మీద మండిపడటం జరిగింది. అయితే ఇప్పటికీ ఆ ఎస్ఐకి జైలు శిక్ష పట్టడం కూడా కొంతమంది మహిళా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ప్రస్తుతానికి ఆ ఎస్ఐ అయితే ఏమీ స్పందించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి ఆ ఎస్ఐ అయితే మాత్రం మన అమృతలూరు మండలం ఎస్ఐగా కూడా పనిచేస్తున్న నేపథ్యం ఉంది. అప్పట్లో కేసు నమోదైన నేపథ్యంలో ఏదైతే గుంటూరు జిల్లా 4వ అదనపు మేజిస్ట్రేటు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష వేస్తూ కూడా తీర్పునివ్వటం అయితే జరిగింది లక్ష్మి. అయితే కొండలరావు, అసలు ఈ నేపథ్యంలో అంటే ఎట్టకేలకు నిందితుడికి శిక్ష ఖరారైనట్లుగా తెలుస్తుంది. బాధితురాలు ఏమంటుంది? బాధితురాలు ఇంకేమైనా డిమాండ్ చేస్తుందా? అలా బాధితురాలు కుటుంబ సభ్యులు దీని మీద ఏమంటున్నారు? బాధితురాలు కుటుంబ సభ్యుల దగ్గర అయితే మనం మాట్లాడిన పరిస్థితి లేదు. అప్పట్లో మాట్లాడిన పరిస్థితి బాధితురాలు ఖచ్చితంగా నన్ను మోసం చేశాడు కాబట్టి ఎస్ఐకి శిక్ష పడాలంటూ కూడా అప్పట్లో బాధితురాలు మాట్లాడిన సందర్భం ఉంది. బాధితురాలు అయితే ప్రస్తుతం మీడియా ముందుకైతే
రాలేదు. మీడియా ముందుకి వస్తే బాధితురాలు డిమాండ్స్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. అయితే అప్పట్లో ఏదైతే ఖచ్చితంగా ఎస్ఐ నన్ను మోసపూరిత మాటలు చెప్పేసి నన్ను లైంగికంగా వేధించడం జరిగింది, లైంగికంగా వేధించిన వ్యక్తికి ఖచ్చితంగా జైలు శిక్ష పడాలంటే కూడా అప్పట్లో యువతి అప్పట్లో చెప్పిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం యువతి తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా మీడియా ముందుకైతే రాలేదు. ఎస్ఐ కూడా దీని మీద ఎలాంటి స్పందన అయితే ఇంకా తెలియజేయలేదు. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.